బైబిల్లో అనేక చోట్ల మనం వాత్సల్యత అనే పదాన్ని మనం చూస్తూ ఉంటాం. లేదా దేవుని వాత్సల్యత మన మీద కృమ్మరించబడుతుంది, ఆయన కృప మన మీద కృమ్మరించబడుతుంది. అది కూడా ఎలా అంటే ఎడతెగక. అందరూ చెప్పండి, ఎలా కృమ్మరిస్తున్నాడు దేవుడు? ఎడతెగక, వితౌట్ ఎనీ ఇంటరప్షన్, ఏ విధమైన ఎడబాటు లేకుండా ఎడతెగక. ఆ మాట కొన్నిసార్లు వాడుతుంటాం కదా, ఎడతెరిపి లేకుండా కురుస్తుందండి వెసిలి గారు వర్షాలు అంటారు. వర్షాకాలంలో కొన్ని సందర్భాల్లో వర్షాలు కురుస్తూ ఉంటే ఒక రోజుకి తగ్గదు, 2 రోజులు తగ్గదు, 3 రోజులు తగ్గదు, అలా వర్షం కురుస్తూ ఉంటే అందరూ అనుకుంటారు ఎడతెరిపి లేకుండా ఏం కొడుతున్నాయి, వర్షాలు కురుస్తున్నాయండి అంటారు. ఎడతెగక ఎండ కాస్తుంది, అస్సలు సమ్మర్ వచ్చిందంటే ఎండ తట్టుకోలేకపోతున్నాం, ఎప్పుడైనా కొంచెం చల్లదనం వస్తుందని ఆలోచన చేస్తున్నాం, రావట్లేదండి. ఎడతెగక ఇతను మాట్లాడుతూనే ఉన్నాడు, ఎడతెగక అతను పరిగెడుతూనే ఉన్నాడు. ఇలా కొన్ని సందర్భాలు ఆ మాట మనం వాడుతుంటాం, వితౌట్ ఎనీ బ్రేక్, అన్ఇంటరప్టెడ్లీ. ఇలాంటి పదాలన్నీ కూడా దానికి అర్థం వస్తూ ఉంటే దేవుడట ఎడతెగక మన మీద తన వాత్సల్యాన్ని కృమ్మరిస్తున్నాడు, తన యొక్క దీవెన మన మీద కృమ్మరిస్తున్నాడు. నా మటుకు నేను చెప్పగలను, దేవుని కృప ఎంత ఉన్నతమైందో, ఆయన వాత్సల్యత బలమైందో అనుదినము నా జీవితంలో రుజువు పరచబడుతూనే ఉంటుంది. మేము చేసే ప్రయాణాలు కొన్ని సందర్భాల్లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితుల్లో దేవుని కృప ఎంత తోడు అంటే, నేను సేవలోకి వచ్చిన దగ్గర ఇప్పటిదాకా కొన్ని లక్షల కిలోమీటర్లే తిరిగి ఉంటాను కారులో, కొన్ని లక్షలే. అన్ని లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నప్పుడు ఆ సందర్భాల్లో మా కళ్ళ ముందే యాక్సిడెంట్లు అయిపోతూ ఉంటాయి. మా ముందు వెళ్తూ ఉంటాడు ఎవరో, మా కార్ని క్రాస్ చేసుకుని వెళ్తూ ఉంటాడు, ఓవర్టేక్ చేసి ఇదేంటి ఇంత స్పీడ్ వెళ్తున్నాడు అనుకునే లోపలనే వెళ్ళిపోయి అక్కడేదో యాక్సిడెంట్ అయిపోద్ది. కాళ్ళు చేతులు తెగిపడిపోయిన వాళ్ళు చాలామంది, కారు బోర్లా పడితే కింద ఉండిపోయిన వాళ్ళు కొంతమంది. అలాంటి సందర్భాల్లో అలా లైవ్ యాక్సిడెంట్స్ కళ్ళారా చూశాను నేను చాలా. కానీ దేవుని కృప ఎంత ఉన్నతమైందంటే, అంత ప్రమాదకరమైన రోడ్లలో ప్రమాదకరమైన సమయాల్లో మేము ప్రయాణం చేసినప్పటికీ దేవుని కృప ఎంత ఉన్నతమైంది. అప్పుడప్పుడు మేము అలా ప్రయాణం చేస్తూ ఉంటే హైవేల్లో ఒక లారీ ప్రక్కన వెళ్తున్నట్టే ఉంటాడు, మేము దగ్గరికి రాగానే మరి ఏమనిపిస్తుందో మళ్ళీ ఇటు పక్క వచ్చేసేవాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్గా సడన్ బ్రేక్ కొడితేనే కానీ ఆగలేని పరిస్థితి. కానీ దేవుడు ఎన్నిసార్లు కాపాడాడు అలాంటి పరిస్థితుల్లో. డిసెంబర్ మాసం వచ్చిందంటే ప్రయాణాలు చాలా కష్టంగా ఉంటాయి, ఎందుకంటే దూర ప్రయాణాలు చేసిన వాళ్ళకి తెలుసు. ఫాగ్ అంతా వచ్చేసినప్పుడు మన ముందు ఒక 2 మీటర్ల దూరంలో ఏముందో కూడా తెలియదు, వెనకాల నుండి ఎవరు వస్తారో తెలియదు, ఎంత స్పీడ్లో ఏమైద్దో తెలియని పరిస్థితి. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ రాజమండ్రి రావాలి, మార్నింగ్ నుంచి మళ్ళీ ఏవో మీటింగ్లు ఉంటాయి, ప్రార్థన చేసుకుంటూ ఆ యొక్క సిగ్నల్ లైట్లు ఆన్ చేసుకుంటూ స్లోగా మెల్లగా రాత్రంతా ప్రయాణం చేసుకుని వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? ఆయన వాత్సల్యత ఎడతెగక మన మీద ఉంది కాబట్టి. కొన్నిసార్లు చాలామంది నీ మీద ప్రేమ చూపిస్తున్నాను వాగ్దానం చేసిన వాళ్ళు ఒక కొంతకాలానికే పరిమితం కావచ్చు. ఆశ్చర్యపడే బంధాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. వీళ్ళిద్దరూ జీవితాంతం చాలా అద్భుతంగా కలిసి ఉంటారు అనుకున్న వాళ్ళు ఈ రోజున కోర్టుల్లో విడాకుల కోసం పరిగెడుతున్నారు చాలామంది భార్యలకు భర్తలు వాగ్దానం చేస్తారు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, లేకపోతే బ్రతకలేనన్నవాడు ఇప్పుడు మాట్లాడి 2-3 సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు, భార్యను పట్టించుకోకుండా తిరుగుతూ ఉండొచ్చు. ఏమండి మీరే నాకు సమస్తం అండి, మీరు లేకపోతే నా జీవితం లేదన్న భార్యలు భర్తను భయంకరంగా వేధిస్తూ ఉండొచ్చు. ఎడతెగక ఉంటాము, ఎడతెగక ప్రేమిస్తాము, ఎడతెగక సంస్కరిస్తామన్న వాళ్ళు చాలామంది ఈ రోజున భవిష్యత్తుని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ నమ్మో ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడు వాగ్దానం చేశాడు, ఎడతెగక నా కృప నీ మీద కృమ్మరిస్తానని. ఆయన తన వాగ్దానం నిలబెట్టుకుంటూనే ఉన్నాడు. హల్లెలూయా! దేవుని ప్రేమ ఎంత గొప్పది, ఆయన వాత్సల్యత ఎంత ఉన్నతమైంది. ఎడతెగక దేవుడు తన వాత్సల్యతను కృమ్మరించే దేవుడు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.